పవన్ కళ్యాణ్స్ మహాభారత్ అంటే ఏమిటి? ఒక దేశం ఆర్థికంగా ఎదగాలంటే ఆ దేశ ప్రజలకి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. ప్రధానంగా అత్యధిక యువత కలిగిన, అత్యధిక ప్రజాస్వామ్యం కలిగిన దేశాలకు అలాంటి అవగాహన చాలా ప్రధానం. అంటే మనలాంటి దేశం లాంటి దేశాలకి ప్రజల్లో అలాంటి ఒక అవగాహన కలగాలంటే ఒక నిజమైన నాయకుడు బలమైన సంకల్పంతో, విధానపరమైన పాలసీస్తో ఆ ప్రజల్లో ఒక ఆర్థికపరమైన ఆలోచన కలిగిస్తే తప్పకుండా ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో అలాంటి దమ్మున్న నాయకుడు, అవకాశం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు తలంచుకుంటే ఒక 4 పాలసీస్తో 6 సంవత్సరాల్లో మన భారతదేశం ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఏంటా 4 పాలసీలు? ఈ 6 సంవత్సరాల్లో ఆ 4 పాలసీలని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? మహాభారత్ అనే పేరుతో ఒక వ్యవస్థను రూపొందించాలి. ఈ విధంగా రూపొందించబడిన మహాభారత్ అనే వ్యవస్థని ఈ 4 పాలసీస్ ద్వారా ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తిగా నిర్మించాలి. ఆ 4 పాలసీల్లో మొదటి పాలసీ ఏంటంటే, మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. అంటే 28 రాష్ట్రాలు కూడా ప్రతి నెల 1% నిధులు ఈ మహాభారత్కి కేటాయించాలి. రెండవ పాలసీ, మన దేశంలో అమ్ముడుపోయే ప్రతి వస్తువు మీద కూడా ₹1 పెంచాలి. ఈ విధంగా పెంచబడిన రూపాయిని మహాభారత్కు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా 6 సంవత్సరాలు చేయాలి. 6 సంవత్సరాల తర్వాత పెంచిన రూపాయి తగ్గించేయాలి. అవసరమైతే అదనంగా ₹1 తగ్గించే ప్రయత్నం చేయాలి. మూడవ పాలసీ, విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెట్టే క్రమంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడున్న నిలకడలేని రాజకీయ వ్యవస్థ, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారే పరిస్థితుల ద్వారా వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కొన్ని వేధింపులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విదేశీ పెట్టుబడిదారులను పూర్తిగా మహాభారత్ అండర్లోకి తీసుకొచ్చి విదేశీ పెట్టుబడిదారులకి మహాభారత్ భరోసా కలిగించాలి. 4వ పాలసీ, మన దేశంలో సంపాదించే ప్రతి వ్యక్తి కూడా రోజుకు ₹1 చొప్పున ఈ మహాభారత్ కేటాయించాలి. ఈ విధంగా 6 సంవత్సరాలు చేయాలి. అంటే రోజుకు నేను ₹1000 సంపాదిస్తున్నాను అనుకోండి, అందులో ₹1 మహాభారత్ కేటాయించాలి. ఎందుకంటే మన కుటుంబం మనకి ఎంత ముఖ్యమో మన దేశం కూడా మనకు అంతే ముఖ్యం. అభివృద్ధి చెందిన దేశాలే ఈరోజు ఎంతో మరింత అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అభివృద్ధి చెందుతూ ఉన్న మన దేశం మనం కూడా అంతే ఫోకస్గా పనిచేస్తే మన దేశం తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ 6 సంవత్సరాల్లో ఈ 4 పాలసీస్ ద్వారా మహాభారత్ ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగి 2047 అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఒక గొప్ప వేదిక అవుతుంది ఈ మహాభారత్. ఈ విధంగా మహాభారత్ ద్వారా జమయ్యే ఆదాయాన్ని అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు మాత్రమే ఖర్చు పెట్టాలి. ఉదాహరణకి మహాభారత్ అనే పేరుతో కొన్ని ట్రైన్స్ వేసామనుకోండి, ఆ ట్రైన్స్ ద్వారా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం మహాభారత్కు చేరుతుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. ఈ విధంగా ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహాభారత్ ఆర్థికంగా బలపడుతుంది. అయితే ఈ మహాభారత్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ ట్రాన్స్పరెన్సీగా జరగాలంటే మహాభారత్ అనే పేరుతో ఒక యాప్ని డిజైన్ చేయాలి. ఈ యాప్ ద్వారా ఈ మహాభారత్లో జరిగే ప్రతి కార్యకలాపాన్ని ఈ మహాభారత్ యాప్లో పొందుపరిచి ప్రజలకు తెలియచేయాలి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మహాభారతం చేపడితే ఈ దేశంలో ఉన్న అవినీతిని కూడా అరికట్టవచ్చు. ఎప్పుడైతే ప్రతి భారతీయుడు ₹1 అనే నినాదంతో భారతదేశ అభివృద్ధిలో భాగస్థుడయ్యాడో, అవినీతి పరులు కూడా ఒక ఆలోచన కలిగిస్తుంది. అవినీతికి పాల్పడకూడదనేటటువంటి అభిప్రాయం ప్రతి అవినీతి పరుల్లోనూ కలుగుతుంది. మహాభారత్ జనసేన పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలి. మహాభారత్ జనసేన పార్టీ ప్రధాన ఎజెండా కావాలి. నేను చెప్పిన ఈ 4 పాలసీలు ఆచరణ సాధ్యమయ్యేవే కానీ ఆచరణ సాధ్యం కానివి కాదు. మీరిచ్చే ఉచిత హామీల ద్వారా మీ పార్టీలు గెలవచ్చు, కానీ ప్రజలు ఎప్పటికీ గెలవలేరు.
ప్రజలు గెలవని దేశాలు ఎప్పుడూ వెనుకబడే ఉంటాయి. కాబట్టి ధర్మం అందరినీ ఆలోచింపజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ధర్మం కోసమైతే పాటుపడుతున్నారో ఆ ధర్మం ఈ మహాభారత్ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల ద్వారా ఈ మహాభారత దేశమంతా వ్యాపించాలి. ప్రతి భారతీయుడు నవభారత నిర్మాత కావాలి. పవన్ కళ్యాణ్ గారు మహాభారత రథసారథి కావాలని ఆశిస్తూ నా పేరు వాసుదేవ్. జై భారత్, మహాభారత్. జై హింద్.